ప్రశాంత్. మీరు చూస్తున్నారు సెక్యూర్ టెక్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిపి ప్లస్ డివిఆర్ యొక్క సెట్టింగ్స్ ఎలాగో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిపి ప్లస్ డివిఆర్లో ప్లేబ్యాక్ ఎలాగ చూడాలన్నది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ మెనూ సెలెక్ట్ చేసుకుంటాం. మెయిన్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాక వీడియో అన్న ఆప్షన్ చూపిస్తుంది. వీడియోలో ప్లేబ్యాక్లోకి వెళ్ళాక మనకి ఏ ఇష్యూ అయితే కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టైమ్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ కెమెరా సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి 0 to 24 hours సిస్టంలో ప్లేబ్యాక్ అన్నది డిస్ప్లే అవుతుంది. సో ఆ పర్టికులర్ టైమ్ అండ్ డేట్ ప్రకారం మనం ఆ కెమెరాలో ప్లేబ్యాక్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాకప్ ఎలా తీయాలన్నది చెక్ చేద్దాం. సిపి ప్లస్ డివిఆర్ బ్యాక్ సైడ్ యూఎస్బి పోర్ట్లో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తాం. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాక డివైస్ నేమ్ చూపిస్తుంది. డివైస్ నేమ్ చూపించాక మనం పర్టికులర్ టైమ్ అండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ కెమెరా యొక్క బ్యాకప్ మనం పెన్ డ్రైవ్లో కాపీ చేయడానికి ఫైల్ ఫార్మాట్లో MP4 ఫార్మాట్ సెలెక్ట్ చేస్తాం. MP4 ఫార్మాట్ సెలెక్ట్ చేశాక దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిపి ప్లస్ డివిఆర్లో ఆన్లైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్వర్క్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెట్వర్క్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక అందులో TCP IP ఉంటుంది. TCP IPలో DHCP ఎనేబుల్ చేసుకోవాలి. DHCP ఎనేబుల్ చేశాక మనకి అందులో DDNS సెలెక్ట్ చేసుకుంటాం. DDNS సెలెక్ట్ చేసుకున్నాక అందులో డొమైన్ నేమ్ ఇస్తాం. మనకు నచ్చిన డొమైన్ నేమ్ ఒకటి ఇచ్చేసి అప్పుడు అది అందులో ఇంటర్నెట్ స్టేటస్ అనేది మనకి కనెక్టెడ్ అని రావాలి. అయితే నెక్స్ట్ ఇన్స్టాల్ క్లౌడ్లోని మన డివిఆర్లో హార్డ్ డిస్క్ స్టోరేజ్ అన్నది ఎలా చెక్ చేయాలన్నది చూద్దాం. స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని అందులో డిస్క్ మేనేజర్లోకి వెళ్తే మనకి డిస్క్ మేనేజర్లో మన హార్డ్ డిస్క్ కెపాసిటీ అన్నది చూపిస్తుంది. ఇన్కేస్ స్టేటస్ నార్మల్ ఉంటే హార్డ్ డిస్క్ వర్కింగ్ అని, స్టేటస్ అబ్నార్మల్ అని వస్తే హార్డ్ డిస్క్ కంప్లైంట్ ఉందనేసి అర్థం. అయితే అందులోనే ఫార్మాట్ అన్న ఆప్షన్ ఉంటుంది, అదే ఫార్మాట్ చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన సిపి ప్లస్ డివిఆర్లో పాస్వర్డ్ మోడిఫై చేయాలంటే ఫస్ట్ అకౌంట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్, అందులో యూజర్ సెలెక్ట్ చేసుకొని మోడిఫై పాస్వర్డ్ ఆప్షన్ ఇచ్చాక మన పాత పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక అందులో మనం న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని న్యూ పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాక సేవ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మరింత వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.